విద్యుత్ వాడకంపై గృహ వినియోగదారులు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ. ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్ పేరుతో పోర్టల్ ఏర్పాటు చేశారు. ఈ క్యాలిక్యులేటర్లో తమ కరెంటు బిల్లులో పొందుపరిచిన రీడింగ్ వివరాలు నమోదు ద్వారా పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. కరెంటు బిల్లు ఎన్ని రోజులకు కట్టారు, టారిఫ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంటున్నారు. విద్యుత్ బిల్లులు కొన్ని సందర్భాల్లో 2-3 రోజుల ఆలస్యంతో రీడింగ్ను తీస్తారు సిబ్బంది. అలాంటప్పుడు ఆ నెలలో వినియోగించిన విద్యుత్ యూనిట్లు పెరిగి స్లాబ్ రేట్ మారడంతో అధిక బిల్లులు వస్తున్నాయని కొందరితో అపోహ ఉంది. అందుకే రోజులతో సంబంధం లేకుండా కేవలం నెల రోజులకే బిల్లులు జారీ చేసేలా స్పాట్ బిల్లింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే ఇష్యూపై మరింత సమాచారం అందించడానికి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, పవర్ వెబ్సైట్ వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి? చంద్రిక, మనకు కరెంటు బిల్లుల విషయంలో ఇది దాదాపు చాలా మంది కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే ఒక నెలలో ఒకలాగా కరెంటు బిల్లు రావడం, ఇంకో నెల ఇంకోలాగా రావడం, అట్లా పోయిన నెలకి ఈ నెలకు వచ్చినటువంటి కరెంట్ బిల్లు చూస్తే అసలు పొంతన లేకుండా ఉంటుంది. ఇది అసలు ఎందుకు మేము ఇంత కరెంటు వాడలేమే, ఇంత ఎట్లా వచ్చింది, పోయినసారి ఏమో తక్కువ వచ్చింది, ఈ నెల ఎక్కువ వచ్చింది, మేము ఈ నెల ఇంకా చాలా కరెంటు కూడా చాలా తక్కువ వాడినాము అనే చర్చ అనేది బాగా వింటూ ఉంటాము. ప్రతి ఇంట్లో మ్యాక్సిమం ఇట్లాంటి చర్చ వస్తుంటుంది. అయితే దీంట్లో మామూలుగా యూనిట్లు ఒకేలాగే ఉంటాయి. అంటే పోయిన నెల మనకు ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్లు వచ్చిందనుకో, ఈ నెల కూడా 100 యూనిట్లే వస్తుంది. కానీ బిల్లింగ్ కొట్టే దాంట్లో ఆ డేస్లలో కొంత డిఫరెన్స్ వస్తుంది. ఒక నెల 30 రోజుల్లో కొడతారు, ఓసారి 32 రోజులు, 33 రోజులు, ఇట్లా కొన్ని 2-3 రోజులు డిఫరెన్స్ మనకు ఈ బిల్లులు అప్పుడప్పుడు కొడతా ఉంటారు. ఈ 2-3 రోజుల డిఫరెన్స్ వల్లనే ఈ బిల్లింగ్లలో తేడా వస్తుంది. అంటే యూనిట్లు అనేది ఒకటే ఉంటుంది, కానీ అమౌంట్ విషయం వచ్చేవరకు అది తేడా వస్తుంది. ఎక్కువ కనబడే వరకు వీళ్ళు కొంత దాంట్లో డౌట్స్ అనేవి రేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంత వచ్చింది, ఇందులో అదనంగా ఏమన్నా కొట్టారా అనే దాని మీద కొంత అనుమానాలు అయితే వ్యక్తపరుస్తుంటారు. మరి అనుమానాలు వస్తాయి, ఎవరిని అడగాలి? అక్కడ బిల్లింగ్ కొట్టి ఆయన వెళ్ళిపోతారు. పోనీ కరెంట్ ఆఫీసులో పోతే వాళ్ళు చక్కగా చెప్పరు. సో ఈ డౌట్లన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మరి ఈసారి ఎక్కువ వచ్చిందేమో, ఏమన్నా మిస్టేక్ కొట్టారేమో అనే అనుమానాలు కూడా చాలామందికి ఉంటాయి. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఇట్లాంటి అనుమానాలు ఉన్న వాటికి ఎవరి దగ్గరికి పోనే అవసరం లేదు. వాళ్ళే డైరెక్ట్గా ఈ TSSPDCLలో వెబ్సైట్కి వెళ్ళి అక్కడ క్యాలిక్యులేటర్, కరెంట్ బిల్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. కొత్తగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దీంట్లో ఈ క్యాలిక్యులేటర్కి వెళ్ళి మనము మన కరెంట్ బిల్లుకు సంబంధించి అమౌంట్ నంబరు కొడితే గత నెలలో ఎంత వచ్చింది, సో గత నెలతో వచ్చిన దాన్ని కొట్టుకుని ఆ డేస్తోనే మళ్ళీ ఇది ఈ రీసెంట్గా వచ్చినటువంటి మంత్కు సంబంధించి మనము అందులో ఆ డేటు, బిల్లింగ్ అయినటువంటి డేటు అందులో ఎంటర్ చేస్తే మనకు ఎంత కరెంట్ బిల్లు వచ్చింది, ఎక్కడెక్కడ ఎంత మనము యూజ్ చేసాము, సో ఎన్ని రోజులకు వచ్చింది, గతంలో ఎన్ని రోజులకు వచ్చింది, ఈసారి ఎన్ని రోజులకు వచ్చింది, ఎన్ని రోజులకు ఈ బిల్లింగ్ చేస్తే ఎంత అమౌంట్ ఉంది, డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది, సో ఎన్ని రోజులలో బిల్లింగ్ కొడితే మనకు ఆ వినియోగదారుడికి కొంత ఆదాయ అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో మనకు ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారు. అంటే ఇది చాలా మంచిది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, కానీ అది ఎట్లా సాల్వ్ అవుతుందో ఎవరికి తెలియక చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వెబ్సైట్లో కొత్తగా ఇట్లాంటివి అందుబాటులోకి తీసుకురావడం అనేది వినియోగదారులకు చాలా మంచిది. దీన్ని ఇట్లాంటి వెబ్సైట్లు కూడా ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ఇందులో ఇంకోటి, ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉన్నది. సో ఈ 200 యూనిట్ల తర్వాత వచ్చే వాటికి మళ్ళీ కరెంట్ బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది, పే చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని కూడా కరెంట్ బిల్లు 200 యూనిట్ల వరకు చూసుకొని మరి మిగతా వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఈ కొత్తగా ఈ తీసుకొచ్చినటువంటి ఈ వెబ్సైట్ అనేది చాలా యూజ్ఫుల్గానే ఉంటుంది. చంద్రి.